నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం. నా పేరు నర్మదా ఏషాల. నేనో రచయితని. నా కథను నేనే మీకు వినిపించబోతున్నాను. అనుకోని పరిణయం పార్ట్ 6. మేఘ్ తను సెలెక్ట్ చేసిన డ్రెస్ కాకుండా వేరొకటి వేసుకొని రావడం చూసి ఉర్వి మనసు చివుక్కుమంది. కానీ ఆ భావం బయటికి తెలియనీయలేదు. అతనికి టిఫిన్ వడ్డించబోయింది. వద్దు అన్నట్టుగా చెయ్యి అడ్డం పెట్టాడు. తనే వడ్డించుకున్నాడు. ఇప్పుడు అతనికి ఆమెతో గొడవ పడాలన్న మూడు లేదు. ఆఫీస్లో చాలా పెండింగ్ పనులున్నాయి. వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. గబగబా తిని వెళ్ళబోతూ వెనుతిరిగి ఆమెను చూశాడు. అతన్నే చూస్తూ ఉన్న ఉర్వి అతను అలా చూడడంతో కంగారుపడి తన చూపుని మరోవైపు మరల్చింది. చూడు, నీ హద్దుల్లో నువ్వుండు. నా పనులు చెయ్యాలని, నాకు దగ్గర కావాలని చూడకు సీరియస్గా అన్నాడు. అతని మాటలు ఆమె మనసును బాధించినా మౌనంగా తల ఊపింది. తన కూతురు దగ్గర ఉన్న అనామిక వీడియో కాల్లో మేఘ్తో మాట్లాడిన తర్వాత ఆమె మనసంతా అదోలా అయిపోయింది. తన గదిలోకి వచ్చింది కానీ పడుకోలేదు. సోఫాలో విచారవదనంతో కూర్చుంది. చిరునవ్వుతో మాట్లాడిన ఆ అమ్మాయి కళ్ళల్లో భయం తాలూకు నీలి నీడలు కనిపించాయి. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే మేఘ్ ముఖంలో ఏదో బాధ, ఏదో తెలియని ఆందోళన నిండి ఉంది. ఏం జరిగి ఉంటుంది? నాకు చెప్పకుండా మేఘ్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? నేను తల్లిని, వాడు తన మనసు దాచాలని చూస్తున్నా ఆ నటన తాలూకు ఛాయలు నాకు కనిపిస్తున్నాయి అని కాల్ కట్ చేసినప్పటి నుండి ఆలోచిస్తూ ఉంది మేఘన తల్లి అనామిక. వీడు కూడా వాళ్ళ నాన్నలాగా అంతకు మించి ఆలోచించడానికి ధైర్యం చాలలేదు. అప్పటికే ఆమె వెన్నులో వణుకు మొదలైంది. శరత్ చంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వారసుడు మేఘాంష్. అతను తన ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని ఉన్నాడు. ఇంతలో క్యాబిన్ డోర్ తోసుకొని శౌర్య వచ్చాడు. సీరియస్గా పనిచేసుకుంటున్న మేఘ్, రారా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? చేస్తున్న పనిని పక్కన పెట్టాడు. వాడికి పంపించవలసింది పంపించి, ఇదిగో నీకోసం తెచ్చాను మినీ ఆల్బమ్ని అతని ముందర పెట్టాడు శౌర్య. ఆల్బమ్ తీసుకొని ఫొటోస్ చూస్తున్నాడు మేఘ్. నిన్న ఉర్వితో మేఘ్ పెళ్ళైనప్పుడు సెల్ ఫోన్తో శౌర్య తీసిన ఫోటోలు అవి. పెళ్లి తంతులో భాగంగా తలపై జీలకర్ర బెల్లం పెట్టడం, తాళి కట్టడం, కాళ్లకు మెట్టెలు పెట్టడం, మెడలో పూలదండ వేయడం లాంటి ముఖ్యమైన ఘట్టాల ఫోటోలను ఆల్బమ్గా చేయించాడు శౌర్య. ఆ ఫోటోలు చూస్తుంటే కోపంతో మేఘ్ కళ్ళు ఎరిపెక్కాయి. ఈ ఆల్బమ్ ఎందుకురా చేయించావు? అనుక్షణం వీటిని చూస్తూ బాధతో నలిగిపోవడానికా, కోపంతో రగిలిపోవడానికా అని ఆల్బమ్ని విసురుగా నేలకేసి కొట్టాడు. ఏంట్రా అలా పడేశావు? ఆల్బమ్ పాడైపోతుంది అని కిందపడ్డ ఆల్బమ్ను తీసి టేబుల్ పైన పెట్టాడు శౌర్య. ఇక్కడ నా జీవితమే నాశనమైపోయినప్పుడు ఆ ఆల్బమ్ ఉంటే ఎంత, పోతే ఎంత? ఉక్రోషపడ్డాడు. ఆల్బమ్ చూసి ఇంతలా కోపం తెచ్చుకున్నాడు అంటే ఇక తన కళ్ళ ముందు కనబడుతున్న ఆ అమ్మాయిని చూసి ఇంకెంత కోపంతో రగిలిపోతున్నాడో, ఆమెను ఎంతలా టార్చర్ పెడుతున్నాడో మనసులో బాధపడ్డాడు శౌర్య. భారంగా నిట్టూర్చాడు. అసలు ఏం జరిగిందో, వాస్తవం ఏమిటో తెలిసే వరకు వీళ్ళిద్దరికీ ఈ మనోవేదన తప్పదు అనుకున్నాడు. మేఘు పరిస్థితులను అర్థం చేసుకొని కాస్త కోపాన్ని తగ్గించుకో, లేదంటే చిక్కుల్లో పడతావు అనునయంతో చెప్పాడు. నీకేంట్రా, ఒడ్డు మీద ఉన్నావు, ఎన్నైనా చెప్తావు. నా జీవితంలో నాకు తెలియకుండా ఏదేదో జరిగిపోయింది. ఇక మీదట ఏం జరుగుతుందో కూడా తెలియదు. రోజు రోజుకి సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్నానేమో అనిపిస్తుంది. జరుగుతున్నది ఏమిటో అర్థం కాక పిచ్చి పడుతోంది. తన జుట్టు తానే పీక్కున్నాడు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. తెలివిగా ఆలోచిస్తూ చాకచక్యంగా వ్యవహరించాలి. నువ్వు ఊబిలో పోకూడదనే కదా నీకు ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి జరిపించింది. 4 రోజులు ఓపిక పట్టు, అంతా సర్దుకుంటుంది నచ్చ చెప్పాడు శౌర్య. ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం, నచ్చని ఆమెతో గది షేర్ చేసుకోవడం ఎంత నరకమో నీకేం తెలుసు? అనుభవిస్తున్నా నాకు తెలుసు. అయినా నీకేంటి? చక్కగా మైత్రిని ప్రేమించావు, అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావు. ఇలాంటి నీతులు ఎన్నైనా చెప్తావు. నేనే అరకత్తెరలో పోక చెక్కలా నలుగుతున్నాను బాధతో వాపోయాడు. ఇష్టం లేని ఆమెతో ఉండడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక ఫ్రెండ్గా నీ బాధని అర్థం చేసుకోగలను మేఘ్. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య నుండి నిన్ను బయటపడేసే మార్గం చూస్తున్నాను. అందులో భాగంగానే ఈ ఆల్బమ్ చేయించాను. ఇంకా పంపవలసిన వాడికి ఫోటోలు పంపాను. నీకు పెళ్లి జరిగిందని తెలిసి వాడు షాక్ అయిపోతాడు. అయ్యో, నేను చేసిన ఎత్తుగడ పారలేదు, పైగా బెడిసి కొట్టింది అని వాడు కుళ్ళుకుంటాడు. చూస్తూ ఉండు, వాడు నీ జోలికి రావడానికి భయపడి తోక ముడుస్తాడు. ఈ సమస్య సాల్వ్ అయిపోతే ఇంట్లో ఉన్న
సమస్యను సాల్వ్ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయినా నువ్వు ఆ అమ్మాయి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంది 1 ఇయర్కే కదా. చూస్తూ ఉండగానే ఈ సంవత్సర కాలం గడిచిపోతుంది. తను నీ జీవితంలో నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నీ లైఫ్ నీ ఇష్టం. చిరునవ్వు నవ్వాడు శౌర్య. నీకు 1 ఇయర్ అంటే 1 మినిట్ లాగా అనిపిస్తుందేమో. నాకు మాత్రం ఒక యుగంలా తోస్తోంది. ఇక ఈ విషయం అమ్మతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. తను ఉదయం నాకు ఫోన్ చేసింది. నేను పెళ్లి చేసుకున్న విషయం లక్ష్మమ్మ చెప్పినట్టు ఉంది. ఎందుకిలా చేశావని అమ్మ నన్ను నిలదీయలేదు. కానీ అనుమానపు చూపు చూసింది. అమ్మ జరిగింది ఇది అని నిజం చెప్పలేను. అలా అని అబద్ధం చెప్పలేను. వాస్తవం చెప్తే అమ్మ తట్టుకోలేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అయినా అమ్మ చాలా ఇంటెలిజెంట్. ఆవలించకుండానే పేగులు లెక్క పెడుతుంది. తనకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు ఏదో జరిగి ఉంటుందని ఈ పాటికి తను ఒక అంచనాకి వచ్చి ఉంటుంది. అదేమిటో చెప్పమని నన్ను ఏదో ఒక రోజు నిలదీస్తుంది. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా జరిగిన విషయాన్ని నేను ఎలా చెప్పను? తన ముందు దోసిలా తలవంచుకోవడం తప్ప అన్న మేఘ్ 2 చేతులతో తలపట్టుకున్నాడు. సరే, జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచించకు. నేను ఊరి నుండి డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చాను. ఇంటికి వెళ్ళాలి. ఇంకా మైత్రి కూడా కాల్ చేసింది. తనను కలవాలి. ఇక నేను వెళ్తాను. అవసరం అనిపిస్తే కాల్ చేయి. మళ్ళీ వస్తాను అన్న శౌర్య క్యాబిన్ డోర్ తీసుకొని వెళ్ళాడు. మేఘ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉన్న ఉర్వి ఆలోచనలో పడింది. వీళ్ళు నేను ఊహించిన దానికన్నా, మామయ్య నాతో చెప్పిన దానికన్నా ఇంకా ఎన్నో రెట్లు కోటీశ్వరులు. సమాజంలో వీళ్ళకంటూ ఉన్నతమైన స్థానం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నా వల్ల వీళ్ళ పరువు పోకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో మేఘ్ నన్ను పెళ్లి చేసుకున్నాడో, ఎందుకు చేసుకున్నాడో నాకు తెలియదు. కారణమేమైనా కానీ నేను ఇంటి కోడల్ని. ఈ ఇంటి పరువు మర్యాదలు కాపాడాల్సిన బాధ్యత నాకుంది. తను నన్ను ఎంతగా బాధించినా నేను బయటపడకూడదు. నోరు జారకూడదు. పని వాళ్లకు అనుమానం రాకుండా చూసుకోవాలి. అత్తయ్య, ఆడపడుచు చాలా మంచివాళ్ళలా ఉన్నారు. వాళ్ళ మెప్పు పొందేలా నడుచుకోవాలి. నేను ఇక్కడ ఎలా ప్రవర్తించేది లక్ష్మమ్మ ద్వారా అత్తయ్యకు తెలిసిపోతుంది. అందుకని అత్తయ్య ఇక్కడ లేకపోయినా అణకువగా ఉండాలి అనుకుంది. అమ్మాయి గారు, మీరు అత్తయ్య గారితో పాటు టిఫిన్ చెయ్యలేదా? వంటలన్నీ అలాగే ఉన్నాయి. డైనింగ్ టేబుల్పై ఉన్న ఆహార పదార్థాలను చూసి అడిగింది సంపంగి. లేదు సంపంగి, ఆయనకు లేట్ అవుతుందని నేను త్వరగా తిందాం అనుకున్నాను. అందుకే ముందుగా ఆయనకు టిఫిన్ పెట్టాను. పరిస్థితులను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్న ఉర్వి చిన్నగా నవ్వింది. అయితే మీకు టిఫిన్ పెడతాను, తినండి అమ్మాయి గారు అంది సంపంగి. నువ్విలా అమ్మాయి గారు అని పిలుస్తుంటే నాకు అదోలా ఉంది సంపంగి. చక్కగా పేరు పెట్టి పిలువు. అమ్మో, మిమ్మల్ని పేరు పెట్టి పిలవడమే అయ్యగారికి తెలిసిందంటే కోప్పడతారు. నేను అమ్మాయి గారు అనే పిలుస్తాను అంది. సరే, నీ ఇష్టం అని తనతో మాట్లాడుతూ టిఫిన్ తినేసింది ఉర్వి. సంపంగి, నీ సెల్ ఫోన్ ఒకసారి ఇస్తావా? నేను మా వాళ్ళతో మాట్లాడి ఇస్తాను. మీ చిన్నయ్య గారికి తొందర ఎక్కువ. నా సామాను తెచ్చుకుందాం అనుకుంటే ఆయన నన్ను ఇంటి వరకు వెళ్ళనీయలేదు. నా చెయ్యి పట్టుకొని కళ్యాణ మండపం నుండి తిన్నగా ఇక్కడికి తీసుకొని వచ్చారు. తన భర్త మేఘు మీద అలక నటించింది. ఈ మగవాళ్ళు అంతే అమ్మాయి గారు. లేచింది లేడికి పరుగు అన్నట్టుగా తమకు ఏది అనిపిస్తే అది చేస్తారు. పెళ్ళైనప్పటి నుండి తన పెళ్ళాన్ని తన సొత్తులా భావిస్తారు. వాళ్ళ కనుసన్నల్లో మనం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటారు. అదంతా వాళ్లకు మన మీద ఉన్న ప్రేమే తప్ప మరొకటి కాదు. ముసిముసిగా నవ్వి సెల్ ఫోన్ ఇచ్చింది. ఉర్వి సెల్ ఫోన్ తీసుకొని మేఘ్ గదికి వచ్చింది. తలుపు ముందటికి వేసి మేనమామ ముత్తుస్వామికి ఫోన్ చేసింది. అది స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. మామయ్య ఫోన్కి ఛార్జింగ్ లేదేమో, లేదంటే సిగ్నల్ లేని చోట ఉన్నారేమో అనుకొని ముత్తుస్వామి భార్య, తనకు అత్త అయిన దేవమ్మకు కాల్ కలిపింది. ఆమె ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చింది. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? అనుమానపడింది. తన స్నేహితురాలైన పావని గుర్తుకు రాగా ఆమెకు చేసింది. పావని, ఉర్వి ఇద్దరు మైసూర్లో ఒకే రూమ్ షేర్ చేసుకుంటూ ఒకే ఆఫీసులో పనిచేసేవాళ్ళు. ఫోన్ లిఫ్ట్ చేసిన పావని, హలో, ఎవరు? అన్నోన్ నంబర్ చూసి అడిగింది. పావని, నేను ఉర్విని. ఉర్వి, నువ్వా? కొత్త సిమ్ కార్డ్ తీసుకున్నావా? లేదంటే కొత్త ఫోన్ కొన్నావా? రేపే వస్తానని వెళ్ళావు, కానీ రాలేదు. 2 రోజులుగా ఏమైపోయావు? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నిన్నటి నుండి బాస్ నువ్వెక్కడా అని అడుగుతున్నాడు. నీకు ఆరోగ్యం బాగోలేదు, అందుకే లీవ్ తీసుకున్నామని చెప్పాను.
నువ్వెక్కడున్నావు, ఎప్పుడొస్తావు? ఆత్రంగా వరుసగా ప్రశ్నలు సంధించింది. ఏం చెప్పమంటావు పావని? దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలింది ఉర్వి. ఏం జరిగిందో కంగారు పడింది పావని. మామయ్య అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. నీకు చెప్పే కదా ఊరికి బయలుదేరాను. తీరా వచ్చాక మామయ్య నాకు పెళ్ళి అని చెప్పి హడావిడిగా పెళ్లి చేశాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు ఇదిగో అత్తవారింట్లో ఉన్నాను. నా ఫోన్ అక్కడ ఇంట్లో ఉండిపోయింది. ఇప్పుడు నేను వేరే వాళ్ళ ఫోన్తో చేశాను. నీ రూమ్లో ఉన్న నా పర్సనల్ వస్తువులు, నా బట్టలు కొరియర్లో పంపించు. కాసేపట్లో నీకు మా ఇంటి అడ్రస్ వాట్సాప్లో పెడతాను అంది. అవునా? షాక్ అయింది పావని. ఉర్వి చెప్పింది విని మాట పడిపోయింది ఆమెకి. కథ కొనసాగుతుంది. ఇది నా కథ, నాకు మాత్రమే సొంతం. దయచేసి దీన్ని ఎవరూ కాపీ చెయ్యకండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.